ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 40th day, 40వ రోజులో ఉన్నాం. అందులో బట్టి దేవుని స్తోత్రం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడమైన గొప్ప దేవేశయ్య, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కృప కలిగిన దేవుడు నా తండ్రి, అద్భుతాలు చేసేవాడివి. ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచావు దేవా. ఈ వీడియో వీక్షిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. వీడియో చేసిన మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, చాలాసార్లు ఏదైనా ఒక పని చేయాలంటే మనకు ఒక గుణలక్షణం ఉంటుంది. ఏంటంటే అనుకున్న పనిని వెంటనే చేయం, పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. అలాగే దేవుడి సన్నిధానంలో కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. వెళ్దాంలే వెళ్దాంలే వెళ్దాంలే, వచ్చే వారం వెళ్దాంలే, వచ్చే వారం వెళ్దాంలే అని చివరికి బళ్ళకు రావటం. అలాగే ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకోవటంలో బద్దకిస్తూ ఉంటాం. ఈరోజు చేసుకోలేదా, రేపు చేసుకుందాంలే, ఈరోజు కూడా చేసుకోలేదా, ఇంకా రేపు నైట్ ఖచ్చితంగా చేసుకుందాం, లేదంటే రేపు మార్నింగ్ ఖచ్చితంగా ఇలా ప్రార్థనలో పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఉన్నారు, సన్నిధానానికి వచ్చేవాళ్ళు పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మామూలుగా వారి సొంత పనుల్లో కూడా పనులు పోస్ట్పోన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదంతా కూడా ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు అంటే బద్ధకం, సోమరితనం. మనిషికి ఏ గుణలక్షణం ఉన్నా తొందరగా మారిపోతుంది, కానీ మార్చుకోగలరు. కానీ సోమరితనం ఉంటే మాత్రం ఆ గుణలక్షణాలు అస్సలు మార్చుకోలేరు. బద్ధకం అంటే పోస్ట్పోన్మెంట్ అన్నమాట. ఎప్పుడైనా సరే ఒక పని అనుకున్నప్పుడు ఆ పని ఈరోజు అవ్వలేదు అని అనుకుంటే ఖచ్చితంగా రేపైనా సరే ఈ పనిని కానిచ్చుకోవాలనుకోవాలి. ఈ పని ఇప్పుడు అవ్వట్లేదు అనుకుంటే కనీసం రేపైనా సరే యూ షుడ్ ఫినిష్, మనం ఫినిష్ చేయాలా, హ్యావ్ టు వెళ్ళాలి, ఖచ్చితంగా ఏ పని పూర్తి చేసుకోవాలని ఆలోచన ఉండాలి. కానీ ఏంటంటే చాలామందికి ఉండే గుణలక్షణం ఏంటంటే పోస్ట్పోన్మెంట్. అంటే ఏంటంటే రేపు చేద్దాంలే, ఇంక ఈరోజు మళ్ళీ రేపు చేద్దాం ఇలాగా చేద్దామని పోస్ట్పోన్ చేసుకుని చివరికి ఆశీర్వాదం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చివరికి ఆ ఛాన్స్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్వ్యూస్కి వెళ్దాంలే, ఏదైనా ఒకటి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఇంకా 24th వరకు ఉంది కదా, లేదా కరువు ఉంది కదా, చేద్దాంలే, ఇంటర్వ్యూ అటెండ్ చేద్దాంలే అని పోస్ట్పోన్ చేసి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు, కొంతమంది జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు బద్దకించి జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు, అంటే జాబ్కి అప్లై చేయకుండా ఆపర్చునిటీని పోగొట్టుకున్న వాళ్ళు. ఇలా జీవితంలో ఏంటంటే బద్ధకం వలన, లేదంటే పోస్ట్పోన్మెంట్ వల్ల, మనకు అనుకున్న పనిని పోస్ట్పోన్ చేయడం అంటే, లేదంటే ఆ బద్ధకం వలన, సోమరితనం వలన చాలా అంటే చాలా నష్టాలు చూస్తారు, చాలా ఆశీర్వాదాలు కోల్పోతారు, చాలా దీవెనలు కోల్పోతారు, చాలా ఆపర్చునిటీస్ కూడా కోల్పోతుంటారు. అందుకే దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మనకి బద్ధకం అనేది ఉండకూడదు. రేపు అనుకున్న పనిని ఈరోజే చేయడానికి ట్రై చేయాలి. ఈరోజు అనుకున్న పనిని ఎస్టర్డే చేయడానికి ట్రై చేయాలి. కానీ రేపు అనుకున్న పనిని ఏదో 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చేసామంటే మేబీ అది సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ కావచ్చు. అందుకని పోస్ట్పోన్మెంట్ చేసేటువంటి గుణలక్షణము మనకు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. సామెతలు 6:6 చూడన్నాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాడి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును. వేసవి కాలమందు, వర్షాకాలం వచ్చే టైంకి వేసవకాలం అంతే ఆహారం సమకూర్చుకుంటాయంట చీమలు. మరి చీమలకి అధిపతి ఉండరు, న్యాయాధిపతులు ఉండరు, అధికారులు ఉండరు, ఇది చెయ్యి, ఇది ఇలా చెయ్యి, ఇది ఇలా చెయ్యి అని చెప్పేటోళ్ళు ఉండరు. అయినప్పటికీ కూడా శ్రద్ధ కలిగి రాబోయే కాలంలో తినటానికి, రాబోయే కాలంలో ఆ యొక్క ఫుడ్ తినటానికి, ఆ ఫుడ్ని ఈ ముందర కాలంలోనే ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుంటాయంట చీమలు. కానీ మన వెనకత్తలు ఎంతమంది ఉండి పుషప్ చేసినా, ఎంతమంది ఉండి చెప్పినా, ఎంతమంది ఉండి మనకి ఇలా చేయకూడదు అని వార్నింగ్ ఇచ్చి చెప్పినా కూడా ఎవ్వరి మాట వినం. మనం చేయాలనుకున్నప్పుడే చేస్తాం, మనం అనుకున్నప్పుడే మారుతాం, మనం అనుకున్నప్పుడు ఇది చేస్తాం. సో సోమరితనం వలన నష్టమే చూస్తాము, కానీ లాభాన్ని అయితే చూడం. చీమలు, చిన్న చిన్న చీమలు అధికారం లేనప్పటికీ కూడా తినే ఫుడ్ని, ఫ్యూచర్లో తినే ఫుడ్ని ఈ టైంలోనే ముందరే అవి ప్రిపేర్ చేసుకుని, ముందరే అవి ఆ ఫుడ్ నాకు ఆహారాన్ని దాచుకుంటున్నాయంట. అలాంటిది దేవుడి బిడ్డలుగా వాక్యం తెలిసిన మనము నిజంగా రేపు అనుకున్న పనిని ఈరోజే ఆరంభించాలి. రేపు అనుకున్న పనిని 2 రోజుల తర్వాత ఆరంభించడం కాదు. ఆ గుణలక్షణం వల్లనే మనం ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఆలస్యం చేయటం,
ఎందుకు మన జీవితాల్లో ఆలస్యాలు జరుగుతున్నాయి? ఎందుకు చాలాసార్లు మన లైఫ్లో ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు చాలాసార్లు మన జీవితంలో అనుకున్న చూడలేకపోతున్నాం అంటే అనుకున్న సమయంలో అనుకున్న కార్యం చేయకపోతే. చాలామంది అంటుంటారు ఏదన్నా అనుకుంటే చేసేయాలా, కంగారు ఎక్కువ వీడికి, చాలా కంగారు, అంత కంగారు ఉండకూడదు, కంగారు ఉండటం వల్ల అన్నీ స్పాయిల్ అయిపోతాయి, మంచిగా జరగదంటారు. కంగారే ఉండాలి. అనుకున్న పనిని వెంటనే చెయ్యాలి అని హృదయంలో నాటికిపోవాలి. అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. అంతేగాని చెప్పాం కదా, చేద్దాంలే, చూద్దాంలే అన్న వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఎందుకంటే చేద్దాములే అని రేపు చేయాల్సిన పని 2 రోజుల తర్వాత చేస్తే మేబీ అక్కడ ఆపర్చునిటీ ఉండకపోవచ్చు. రేపు అటెండ్ అవ్వాల్సిన ఇంటర్వ్యూకి 2 రోజుల తర్వాత అటెండ్ అయితే ఎవరిస్తారు? ఎవరివ్వరు కదా. అట్లాగే ఏంటంటే దేవుడు బిడ్డలుగా లేదంటే అందరికీ కూడా పోస్ట్ పోన్మెంట్ సోమర్థనం అనే గుణలక్షణం ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఒక పనిని ముందుగా చేయడానికి మనం ట్రై చేయాలి, కానీ అయిపోయిన తర్వాత చేయాలని ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా అందులో ఉన్న ఆశీర్వాదం కోల్పోతాం. అందుకని సోమర్థనం అనేది దేవుడి బిడ్డలుగా మనకు ఉండకూడదు. ఈ బద్దకించే గుణలక్షణం ఉండకూడదు. ఎప్పుడైతే బద్దకిస్తామో ఆ బద్ధకం మనకి నష్టాన్ని తీసుకుని వస్తుంది. అందుకని సామెతలు 19:15 వచ్చిన చూడండి. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పడి ఉంటాడు. ఎప్పుడైతే బద్దకించే గుణలక్షణం ఉంటుందో వాళ్ళు సంపాదించలేరు ఏది కూడా. ఒకవేళ సంపాదించినా అది ఎందుకు టైం అయిపోయిన తర్వాత, ఇప్పుడు టైం ఉండగా సంపాదించామనుకోండి, రోజుకు సంపాదించేది మేబీ 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కానీ టైం అయిపోయిన తర్వాత సంపాదిస్తే, అనుకున్న దానికన్నా తక్కువ సంపాదిస్తే దానివల్ల యూజ్ ఏముంటుంది? పస్తులు ఉంటారంట. అంటే ఏది కూడా సంపాదించలేని స్థానంలో ఉండిపోతాం. సోమర్థనం ఉండటం వలన పస్తులు ఉండేటువంటి గొప్ప ప్రమాదం మన జీవితంలో జరుగుతాయి. అందుకని ఏంటంటే సోమర్థనం ఉంటే ఆ సోమరిపోతుకి ఖచ్చితంగా ఎవరైతే సోమర్థనం ఉంటుందో, ఎవరికైతే సోమరిపోతు గుణలక్షణాలు ఉంటాయో ఖచ్చితంగా వారి చెంత దరిద్రం ఉన్నట్లు లెక్క. సోమర్థనం ఎక్కడ ఉంటుందో అక్కడ దరిద్రం ఉంటుంది. సోమర్థనం ఎక్కడ ఉంటుందో అక్కడ నిజంగా వాళ్ళకి నష్టమే జరుగుతుంది. వాళ్ళు పస్తులే ఉంటారు. అందుకని దేవుడి బిడ్డలుగా ఈ సోమరితనం అనేది ఉండకూడదు. నిజంగా బద్దకించే గుణలక్షణం ఉండకూడదు. ఏ పని అయినా సరే అలర్ట్గా చేయాలి. ఏ పని అయినా సరే ముందుగా ఉండాలి. వెళ్దాంలే, ఈ వారం వెళ్ళదు కదా, ఇంకొచ్చే వారం వెళ్దాంలే అలా అనకూడదు. ఇది నా దేవుడి సన్నిధి, ఐ హ్యావ్ టు గో, ఐ మస్ట్ గో, నేను వెళ్ళాలి అని బద్దకించకుండా ఎవరైతే దేవుడి సన్నిధానంలోను, ప్రార్థనలోను, అదేవిధంగా దేవునితో ఆత్మీయ సహవాసంలోను, అదేవిధంగా మన పర్సనల్ జాబ్స్లో కావచ్చు, పర్సనల్ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే సోమర్థనం అనేది పనికిరాదు. అలర్ట్గా ఉండి ఏ పని ఎప్పటి పనినప్పుడు చేసుకునేటువంటి గుణలక్షణం ఉండాలి. ప్రసంగి 10:18. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కూరియును. ఎప్పుడైతే చేతిలో బద్ధకం ఉంటుందో ఆ ఇంట్లో దీవించబడరు. ఆ ఇల్లు అంచెలంచెలుగా కూలిపోవడం తప్ప, అంటే అంచెలంచెలుగా ఆ ఇంట్లో ఆశీర్వాదం తగ్గిపోవడం తప్ప, ఆ ఇల్లు పడిపోవడం తప్ప, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పడిపోవడం తప్ప దీవించబడరు. అందుకని సోమరితనం అనేటువంటి గుణలక్షణం మన జీవితాల్లో ఉండకూడదు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.